కషాయం బండి సంజయ్ నాయకత్వం, ధర్మపురి అరవింద్ నాయకత్వం, ధర్మపురి అరవింద్ నాయకత్వం, కదిలిందిర బీజేపీ, కదిలిందిర బీజేపీ, బండి సంజయ్ నాయకత్వం. రైతుల అకౌంట్లో నేరుగా వేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని సజావుగా అల్లరి చేయకుండా రైతులు వారి యొక్క సందేశాన్ని ఈ విధంగా కార్యకర్త సోదరులకు షేర్ చేసుకో. उत्तर प्रदेश की पवित्र धरती से देश के करोड़ों किसानों के चरणों में अर्पित करता हूं। दशकों से देश इस योजना के सकारात्मक प्रभाव और प्रतिक्रिया देकर आर्थिक अनुमति
मिल रहा है, उसको आप कैसे उपयोग करते हैं? रमेश जी इतने दूरी पर हैं, इतने पहाड़ में हैं, कैसे करते हैं? सर मुझे हर महीने कुल मिला के मुझे 6,000 मिला। कुछ पैसे को मैं ऑर्गेनिक खाद दवा और कुछ मजदूरी के ऊपर कर सके। हाल में प्रबंधक कंपनी से एग्रीमेंट किया। इस प्रकार के योजना का आपको लाभ हुआ, क्या कहना चाहेंगे? उन्होंने लाभ दिया है। कितना लाभ मिला, कितने पैसे दिया? मैंने 2019 को प्रधानमंत्री देश को संबोधित करने का अनुरोध करते हैं। देश भर से जुड़े खुशी, ये हम सभी की खुशी बढ़ा दें। और आज का दिवस तो बहुत ही पावन दिवस भी है। किसानों को आज जो सम्मान निधि मिली है, उसके साथ ही आज का दिन कई अवसरों का संगम बनकर भी आया। పరిశ్రమయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా కేంద్రంలో రైతులకు నూతనంగా తీసుకొచ్చిన చట్టం చాలా బాగుంది. ఎందుకంటే గతంలో రైతుకు కౌలుదారు మీద పంచాయతీ వస్తే ఓట్లు కూడా हम जोड़ता के विश्राम महोदय 300 से ऊपर तक किसान इसमें जुड़ चुके हैं। अरे वाह, ये अहमदाबाद की कंपनी आपसे माल खरीद रही है, आपको पूरे पैसे दे रही है। सर उनसे एग्रीमेंट हुआ, हम पहले 10 से 15 रुपये किलो हम उसको बेच देते थे लोकल मार्केट में, और उनसे हमसे 25 रुपये का एग्रीमेंट हुआ है। किसी प्रकार का भाड़ा नहीं देना है, ना ही कोई रिचार्ज करना है। तो आपको ये नए कृषि सुधार के कारण सबसे बड़ा लाभ होगा, ऐसा आपको लगता है? जी और ये जमीन तो नहीं चली जाएगी ना? नहीं सर, इसके तो हम लूट कराया जा रहा है खरीद के। आप जैसे लोग जब बोलते हैं कि अब विश्वास लोगों का बढ़ता है कि भाई ये जमीन नहीं जाती है। हमारे उतना तो किया, लेकिन छोटे 300 किसान तक आप पहुंच गए। मैं मानता हूँ महाराज योजना आपके क्या क्रांति आएगी और उसके बाद पूरे उत्तर प्रदेश में फैलेगी। बहुत बड़ा लगा हूँ। धन्यवाद सबका। हम आपको आर्थिक जिससे बस किसानों के आशीर्वाद बने रहे। కానీ జిల్లా కానీ దాటాలంటే ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఫీజు కట్టి పోవాల్సి వచ్చేది. మరి దీనిలో భాగంగా ఈరోజు మనం ఎటువంటి ఫీజు లేకుండా దేశంలో ఏ మూలమైనా పంటను తీసుకుపోయే అవకాశం మనకు లభిస్తుంది. పాయింట్ అంటే కొనుగోలు కేంద్రాల్లో ఖచ్చితంగా మద్దతు ధరలు చూపిస్తూ రైతుకు అంతకన్నా తక్కువ ధరకు కొనకుండా ఈ కొనుగోలుదారుల కొట్టే బాగుంటుంది ఈ విషయంలో. మరి అదేవిధంగా ఇప్పుడు మనం గత 2 పంటల నుంచి చూస్తున్నాము, మనకు ఫసల్ బీమా అనేది లేదు. మరి ఈ చట్టం ఖచ్చితంగా ఎవరైతే మన వద్దకు అగ్రిమెంట్తో వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మనకు బీమా కట్టాలనే నిబంధన ఉన్నది. మరి ఒకవేళ అగ్రిమెంట్ కాని రైతులకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా బీమా చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా, కేంద్ర ప్రభుత్వం వాటా చెల్లిస్తే రైతుకు బాగుంటుంది. ఎందుకంటే మొన్న చూస్తున్నాం మనం దోమపడితో చాలా నష్టం జరిగిపోయింది, అకాల వర్షాలతో కూడా పంట నష్టం జరిగినాయి. మరి ఇందులో రైతు వాటా మిగతా వాటా ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించే విధంగా ఇప్పించే బాగుంటుంది. సన్మానం అనేది ఇప్పుడే మన ప్రైమ్ మినిస్టర్ గారు, మన నరేంద్ర మోడీ గారు, మన పేద నాయకులు ఒక పథకాన్ని అన్ని రైతు ఖాతాలకు వెళ్ళి దాని విషయంలో దురదృష్టంగా మీకు అర్థం చేసినట్టు రైతులకు ఎట్లా ఇన్నేళ్ళు అన్యాయం జరిగింది. రైతే రాజు కావాలన్నది భారతీయ జనతా పార్టీ సంకల్పం, మన ప్రధానమంత్రి గారి సంకల్పం, మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి సంకల్పం. అదే విషయంలో మీ ముందుకు మాట్లాడడానికి వచ్చినందుకు, మా జగిత్యాలకి అవకాశం ఇచ్చినందుకు జగిత్యాల జిల్లా తరఫున రాష్ట్ర అధ్యక్షుడు మిమ్మల్ని ఉద్దేశించి మన ప్రియతమ నాయకుడు తెలంగాణ ముద్దుబిడ్డ ఈరోజు మన ముఖ్య అతిథి రైతుల విషయంలో మీ అందరికీ అవగాహన కలిగించవలసిందిగా కోరుతున్నాను. మన ప్రియతమ బండి సంజయ్ గారు
మార్గ నిర్దేశంగా ఉండి నీతికి నిజానికి మారుపేరుగా అనేక మంది కార్యకర్తలు దాచినటువంటి గొప్ప వ్యక్తి, అందరి స్ఫూర్తి పరాద దేశ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి రోజు. అందుకే ఈరోజు వారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క ఆశయానికి అనుగుణంగా వారి యొక్క లక్ష్యాలను సాధించడానికి దేశవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు తీసుకొస్తున్నాం. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం వారి తాపత్రపడరు. వారి లక్ష్యాలను ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేది కూడా నెరవేర్చబోతా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి కలిసి కూడా వారు మొదలు చెప్తున్న స్ఫూర్తి అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒక ధైర్యానికి, ఒక సాహసానికి ప్రతీక అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే వారిని స్ఫూర్తిగా తీసుకున్న నాయకుడే కాబట్టి ఈరోజు అనేక సాహసోపేత నిర్ణయాలు దేశంలో తీసుకుంటున్న విషయాన్ని వాళ్ళని గుర్తించాల్సిన అవసరం. కాబట్టి వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలను రైతు సమ్మాన నిధిగా వాళ్ళ ఖాతాలో జమ చేసిన సందర్భం ఈరోజు. ఇప్పుడు ఎక్కడ రైతులు క్యూలు తీసుకుంటారు, ఎక్కడ లాభసారి రైతులు, ఎక్కడ రైతులు సమస్యలు పట్టుకోలేరు, ఎక్కడ రైతులు ఇబ్బంది పడలేరు. నేరుగా వాళ్ళ ఖాతాలోకి ఈరోజు 9 కోట్ల మంది రైతులకు కూడా నిధి జమ చేసినట్టే ఇవాళ ఎంతకంటే మంచి కార్యక్రమం కూడా విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన అనేక రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సందర్భాన్ని ఒక్కసారి దేశవ్యాప్తంగా రైతులు చర్చించుకుంటారు. ఇది రైతు ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతి, నిరంతరం రైతుల గురించి ఆలోచించే వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు చెప్పి ఇన్ని సంవత్సరాలుగా దేశాన్ని పరిచయం ఏ పార్టీగా కనీసం రైతులను పట్టించుకున్న పాపాల పోయిన సందర్భంలో ఒక ముఖ్యమైన వ్యక్తి దేశానికి పాటించబడ్డాక రైతులు దేశంలో సుఖ శాంతులతో జీవిస్తున్నారంటే ప్రధాన కారణం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో ప్రియతమ నరేంద్ర మోడీ గారి విషయం రైతులను గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు కూడా. అందుకే ఇంకా రైతులను ఇంకా మంచి జరగడం ఉద్దేశంతో దేశంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడిన ఉద్దేశంతో అనేక సమీక్ష చేసి, అనేక సర్వే చేసి, రైతులను సంప్రదించి, రైతు కుటుంబాలను సంప్రదించి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి అనేక ఆలోచనలు వచ్చిన తర్వాత వాళ్ళ నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకొస్తే వాళ్ళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఇలా దేశంలో కొంతమంది మూర్ఖులు చేస్తుంటే రైతుల తప్పు కాదు, రైతులకు వాస్తవ విషయాలు తెలుసు. కానీ రైతులు తప్పులు పట్టించబట్టి కొంతమంది మూర్ఖులు ఈ దేశంలో అనేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. మనందరూ తెలుసు దేశంలో రైతుల పరిస్థితి తెలుసుకోవాలి. నిజంగా పంట వేసిన తర్వాత పంట చేతికి వచ్చేవాళ్ళు ఇబ్బంది, పంట వస్తాల వల్ల, అకాల వర్షాల వల్ల, వరగల వానల వల్ల అనేక ఇబ్బందులతో పంట చేతికి వచ్చేవాళ్ళు ఇబ్బంది. కొన్ని పంట చేతికి వస్తే ఇలా మద్దతు వస్తున్నారు కదా, తిరిగి మన చేతికి డబ్బులు వచ్చిన కూడా ఇలా ఇబ్బంది. అదే భయం, ఒక భయం. వ్యవసాయంలో చూడగా మారే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది, దేశంలో ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరగాలని వస్తుంది కదా ఈ నూతన వ్యవసాయ చట్టం వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు రైతు పంట పండించిన తర్వాత మీ పొలాల నుంచి, మీ స్థలాల నుంచి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మీ పంట పొలాల స్థలాలకు, మీ స్థలాలకు వచ్చి ఇవాళ కొనుగోలు చేస్తారు. ఇక్కడ జరిగిందా ఒక్కసారి వచ్చారు. ఇవాళ కొనుగోలు కేంద్రాలకు పంట తీసుకొచ్చిన తర్వాత ఇవాళ పరిగాపుల వారికి కావాలి పరిస్థితి. వర్షాలు వస్తే పంట నష్టం వచ్చేది. కనీసం ఇప్పుడు యోచిస్తాము, ఒకసారి ప్రవేశిస్తాము, కొంత పైరులు చివరకు లాస్ట్కు సరే ఏదైనా ఇబ్బంది పడిస్తాము, కష్టపడతామని చెప్పి వాళ్ళు చివరకు ధరస్తారంటే ఆ కొనుగోలు కేంద్రాలు కొంతమంది బినామీ వ్యక్తులు, నాయకులు, దళాలు కదా వాళ్ళే ధరలు నేర్చి వాళ్ళ రైతులు ఇబ్బంది పడుతుంటే దీన్ని అడ్డుకోవాలని చెప్పి నూతన చట్టం వచ్చింది కదా. కనీసం మద్దతు లేకుండా ఆ బ్రోకర్లు, ఆ దళాలు టీఆర్ఎస్ పార్టీ
పరిస్థితులు ఎన్నో స్థానాలు తీసుకుందాం, మళ్ళీ ఇంకా కార్యాపణ చేస్తే ఇంకా కనీసం రూపాయలు మిగిలిన చెప్పి భయపడి ఇవాళ తక్కువ రేటు పరిస్థితి వల్ల రైతు కుటుంబాల ప్రజాపడే పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇట్లా అనేక రాష్ట్రాలు ఉంది. ఇలా తీవ్ర పేరుతోని, తరువు పేరుతోని, కాంటాల పేరుతోని, ట్రాన్స్పోర్ట్ పేరుతోని, రైస్ మిల్లర్ల పేరుతోని మన రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎట్టి పక్షులు అడ్డగించాలి, రైతులకు న్యాయం జరగాలని చెప్పి మన నూతన వ్యవసాయ చట్టం వచ్చింది. నూతన వ్యవసాయ చట్టం వచ్చి ఎక్కువ అవసరం దీనికి ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం కేవలం సింపుల్. రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకోవడమే నూతన వ్యవసాయ చట్టం. రైతు తన పండించిన పంటలు దేశంలో ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోవడమే ఇలా నూతన వ్యవసాయ చట్టం. రైతు ముందస్తు ఒప్పందం, ముందే ధర నిలుచుకొని ఎంత లాభం వస్తుందో ఊహించుకొని దాన్ని పొందడమే ఇలా ముందస్తు ఒప్పందం. ఈ మూడు విషయాలు మాత్రమే. మన రైతు పండించిన పనులు తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయించిన అధికారం ఉందా? ధర ఎవరు నిర్ణయిస్తున్నారు? కొనుగోలు కేంద్రంలో కొంతమంది బ్రోకర్ నిర్ణయిస్తున్నారు. మన రైతు పండించిన పనులు కేవలం ఆ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్ముకున్నాడు. కానీ నూతన వ్యవసాయ చట్టంలో కొనుగోలు కేంద్రాలు అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. రైతు పండించిన పనులు ధర నిర్ణయించుకుంటాడు. ఒక చిన్న ఉదాహరణ ముగిస్తారు. ముందస్తు ఒప్పందం అదే మామిడి తోట పెట్టుకుంటే నేను నాకే 10 ఎకరాలు అనుకున్నాను. మామిడి తోట స్థలం ఉంటాడు. ఇలా ఒక సత్తన కార్పొరేట్ సంస్థ ఇద్దరు సత్తన బాగా అనుకున్నాడు కదా. వాడు సత్తన కార్పొరేట్ సంస్థ యజమాని ఎవరు నా దగ్గరకు వచ్చిండు. నీకు ఎంత పెద్ద స్థలం ఉంది అన్నాడు. నాకు 10 ఎకరాలు ఉంది అన్న. నువ్వు ఏం పని ఆడుతున్నాడు? మామిడి తోట పెట్టుకున్నా. నేను ముందస్తు ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నా. నీకు ఏ విధంగా న్యాయం చేయాలని అడుగుతాడు. నేనంట అన్న ఒక్క కాయకు మామిడికాయకు 5 రూపాయలు అమ్మదలుచుకున్నాను నేను. దానికి నువ్వు సిద్ధం అంటే ఏ స్థలం సిద్ధం అంటాడు. మా ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కుదురుతుంది. ఎంతకు? 5 రూపాయలు ఒక కాయ అగ్రిమెంట్ కుదురుతుంది. మొత్తం పంట మొత్తం తనది. కేవలం పంట మాత్రమే, స్థలం కాదు అగ్రిమెంట్. కేవలము పంట మాత్రమే. కొంతమంది బ్రోకరాల వల్ల మొత్తం స్థలాలు అగ్రిమెంట్ చేసుకుంటాడు, తప్పు ప్రచారం చేస్తున్నాడు. కేవలం పంట మాత్రమే. నాకు సత్తలకు 5 రూపాయలు అగ్రిమెంట్. అగ్రిమెంట్ అయిన తర్వాత పంట చేతికి వస్తుంది. నాకు సత్తలు ఏ పని చేయాలి? ఒక్క కాయకు 5 రూపాయలు. కానీ బజార్లో ఇవాళ హైదరాబాద్లో, కరీంనగర్లో, నాగపూర్లో, ముంబై ఎక్కడో మామిడికాయకు కేవలం 3 రూపాయలు ఉన్నది. ఇక్కడ కూడా 3 రూపాయలు ఉన్నది. కానీ అయినప్పుడు కూడా సత్తనానికి ఏం చేయాలి? 5 రూపాయలు ముందస్తు ముసలి 5 రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ నాకు నిజామాబాద్లో, హైదరాబాద్లో, నాగపూర్లో, ఢిల్లీలో ఒక్కొక్క మామిడికాయకు అక్కడ 20 రూపాయలు ధర ఉంటుంది. ఎందుకంటే నేను వెంటనే సత్తని అడుగుతా, అన్నా నాకు ముంబైలో, నాగపూర్లో అక్కడ ఇక్కడ 20 రూపాయలు ఒక్క మామిడికాయ నువ్వు ఇస్తావా? ఇవ్వవా? ఇస్తా అంటే పైసలు తీసుకుంటాను, ఇయ్య అంటే అగ్రిమెంట్ క్యాన్సల్. నేను ఇచ్చే అడ్వాన్స్ పైసలు వెంటనే ఇవ్వాలి. నేను ఎక్కడ అమ్ముకుంటూ తీసుకుపోయి ఇక్కడ ధరస్తే అక్కడే 20 రూపాయలు అమ్ముకుంటాను. నేను అమ్ముకున్న తర్వాత కేవలం 3 రోజుల మాత్రమే పైసలు నాకు పడతాయి. 3 రోజులు దాటిందనుకో మనకు క్రిమినల్ కేసు అయితే. ఇదే చెప్తాను. ఈ చట్టాన్ని ఎందుకు ఎవరు ఎందుకు వ్యతిరేకిస్తారో ఇందరు కారణం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బులు పడే ముఖ్యమంత్రి అనుకున్నారా? సిగ్గుండాలి కొంచెం చికిత్సల మమ్మల్ని రాదండి. ఈ చికిత్సల లుచ్చగారు, పిఎఫ్ఐ లుచ్చగారు, రాజమంత్రులు నీకు డబ్బులు బాగాలేదు. ఇదే చికిత్సలు భారతీయ జనతా పార్టీ కనుక లేకుంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చికిత్సలు లేకుంటే, మన జితేందర్ రెడ్డి ఈ ప్రాంతంలో అమలు కాకుంటే ఈ చికిత్సలో సంఘ విద్రోహ శక్తులు, పిఎఫ్ఐ లాంటి లుచ్చగారు
దానం చేస్తే నెక్స్ట్ దాడి పక్కా పైకి పడితే ఇలా మమ్మల్ని ఎప్పుడైతే పని చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలుసుకుంటే ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి ఇలా ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం కాదని అట్టుకునే ప్రయత్నం చేస్తే అదే స్థానానికి ఉంటాం. నువ్వు దాడులు చేస్తే పక్కా ప్రజలు చేస్తాం. మేము ఇంట్లో కూర్చోడానికి చూస్తూ కూర్చోడానికి పిల్లితో కూర్చోడానికి మేము టీఆర్ఎస్ పార్టీ కావాలని కాదు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సార్ అని దాదాపు నేను రోజు అంటాను. ఒక్క సవాల్ చెప్తాడు, వ్యతిరేకించే కారణం ఉండాలి. ఎక్కడ కారణం లేదు. కారణం లేకుండా ఎందుకంటే రైతులందరూ మోడీ 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 అంటే డబ్బులు పోతాయి కదా. డబ్బులు పోతే ఏంటంటే ఎట్టి పద్ధతులను వ్యతిరేకించాలి. ఎందుకు వ్యతిరేకించాలంటే ఇంతవరకు కారణం లేదు. మనం బంద్ చేసాడు అన్న ఈ చట్టమై దాదాపు 3 నెలలు అమలే జరగదు. 6 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా రైతులు రోడ్డుకి ఆందోళన చేసినా మరి చేయడం రైతులు మద్దతిస్తున్నాడే కదా. మరి టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు నిజంగా చేసి కొంతమంది బంధు సపోర్ట్ బంద్ చేసేది ఎక్కడైనా జగిత్యాల బంద్ చేసినా నారాయణపేట రాకుండా బంద్ కాలేదు, కరీంనగర్ బంద్ కాలేదు, ఆదిలాబాద్ బంద్ కాలేదు. మరి ఎక్కడ బంద్ అయింది? ఏదో బంద్ కాలేదు. ఎక్కడ రోడ్డు ఎక్కి రైతులు ఆందోళన చేయలేదు. అలా ఆందోళన టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఎందుకంటే రైతులంతా బీజేపీకి పోతారు కానీ ఆందోళన. మరి ఎందుకు పెద్దలు కావట్లేదు? ఢిల్లీ కూడా ఢిల్లీ వేడు. మరి ఢిల్లీ ఆందోళన చేస్తున్నారు రైతులు. మరి ముఖ్యమంత్రి ఆందోళన కావాలా? ఎందుకంటే ఈ పద సాగుతుంది నీ సందర్భంగా సంగతి రైతులు ఇబ్బంది పెడుతున్నాడు. మళ్ళా మమ్మల్ని వాడాలి. 6 నుంచి 7 సామాజిక పడవా రైతుల పడవా ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆందోళనతో తెలంగాణ వస్తున్నారు. రైతులందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని రైతులు స్వాగతిస్తున్నారు. తప్పకుండా దాన్ని అమలు చేయాలని రైతులు పాల్గొన్న తరంలో రైతులందరూ భారతీయ జనతా పార్టీ దృష్టిని ఆకర్షిస్తున్న వల్ల టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పార్టీలు ఇది వ్యతిరేకించి రైతుల్లో కూడా సామాన్య ప్రజల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక అయోగ్యం సృష్టించిన ప్రయత్నం చేస్తే కూడా రైతులు ఎక్కువ పట్టించుకునే పాపడవాలి. అందుకే నేను మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి దేన్ని వ్యతిరేకిస్తున్నాడు? రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నా ఒక్కసారి స్పష్టం చేయాలి. రైతు పండించిన పంటకు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కల్పిస్తే దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నా ఒక్కసారి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. రైతు ముందస్తు ఒప్పందాన్ని కుదుర్చుకొని రైతు లక్షాధికారిగా మారే ప్రయత్నం చేస్తే దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నా ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా సంఘం పడుతున్నారని కదా 7 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జగిత్యాల జిల్లాలో అనేక మంది రైతులు ఫోన్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మాటలు విని దగాకోరు ముఖ్యమంత్రి మాటలు విని అవినీతి ముఖ్యమంత్రి మాటలు విని పాముల ముఖ్యమంత్రి మాటలు విని పారాశంకర ముఖ్యమంత్రి మాటలు విని ఎలా మేము సన్నబడి వాడిస్తే కనీసం పట్టించుకోవడం పాపడే రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలేదు కదా. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కనీసం పట్టించుకోవడం చెప్పి ఈ జగిత్యాల జిల్లా రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కనీసం రైతులను సంప్రదించి రైతులను కలిసి కనీసం వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి. అనేక సందర్భాల్లో ఈ తెలంగాణ జిల్లాలో అకాల వర్షాల వల్ల వరదల వాన వల్ల రైతులు నష్టపోయారు, రైతులు చనిపోయారు, మనుషులు చనిపోయారు, పశువులు చనిపోయాయి, పంట కూడా నష్టపోయింది, తోట మొత్తం నష్టపోయారు. కానీ ఎక్కడ కూడా ఈ 6 సంవత్సరాలు ఈ యొక్క రైతు కుటుంబానికి కనీసం నష్ట పరిహారం అందించిన సందర్భం ఈ తెలంగాణ రాష్ట్రం లేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు, దేని కోసం పనిచేస్తున్నాడో ఒక్కసారి రైతు సోదరు ఆలోచించాలి. ఇవన్నీ ఈ ముఖ్యమంత్రి ఇలాంటి డబుల్ పార్టీ ముఖ్యమంత్రి మార్చాలంటే ఎట్టి పర్సెంట్ నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత వ్యవసాయ చట్టం వచ్చింది. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి సందర్భంగా పండించాడు. ఆయన మాత్రం ఆయన ఫార్వర్డ్లో మాత్రం దొడ్డు పండించాడు. ఎందుకు పండించారు సార్? ఒక విలేకరు అడిగాడు. విలేకరులతో బాధించాడు. ఈ విలేకరు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్
భయపడతారు. ఒకరు భార్య ఒక పరిస్థితి. మరి విలేకరులు నిలిచే వాళ్ళ యాజమాన్యం ఏం చేయాలంటే విలేకరులకు భరోసా ఇవ్వాలి. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ కదా, ముఖ్యమంత్రి మన మొదటి ఢిల్లీ వెళ్ళా మన వచ్చి ఫామ్ 9 రూపాయలు భయపడ్డారు ముఖ్యమంత్రి. ఢిల్లీ పోగానే ముఖ్యమంత్రి భయపడాలి. ఇప్పటికీ భయకెత్తలేవు. మరి ముఖ్యమంత్రి ఆందోళన చేయాలి కదా, ఎందుకు చేస్తలేడు? భయపడి ఇప్పటికే ఫామ్ భయకెత్తలేడు. కానీ ముఖ్యమంత్రి సందర్భంలో వర్ణించాలి అనగా కరెక్ట్గా చెప్పినాక ఏం చెప్పంటే సార్ మీ ఫామ్ దొడ్డే వర్ణించాలి అన్నాడు. మరి కలెక్టర్ ఎందుకు చెప్పినాక సాయి పూర్సార పరిశీలన చేసినాడు. మరి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో భూసార పరిశీలించిన అధికారులు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భూసార పరిశీలన రైతుల స్థానంలో భూసార పరిశీలన చేయాలంట. 125 కోట్ల రూపాయలు ఇస్తాం. ఎంత ఇష్టం? 125 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి భూసార పరీక్ష నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇలా ముఖ్యమంత్రి చేపట్టుకుని దారి వహించండి. ఇలా ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం సన్నపు దొడ్డు వహించారా, బయట రైతులు మాత్రం సన్నపొట్టు పండించారట. ఆయన ఫామ్ హౌస్ లో పండించబడ్డారు. ఈ ఫామ్ హౌస్ లో పండించడానికి భయపడ్డారు. ధర ఇవ్వని నిలిచిలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పండించబడ్డారు. అదే కొనుగోలు కేంద్రాల మీద వీరి కార్పొరేట్ సంస్థల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం. ఈ స్పష్టం చేస్తే మన ముఖ్యమంత్రి ప్రజలు భావిస్తారు తప్ప, రైతులు భావిస్తారు తప్ప, లేకుంటే అబద్ధాలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో రైతు వ్యతిరేక విధులు అనుభవిస్తున్న వ్యక్తిగా చిరస్థాయిలో మిగిలిపోతున్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా రైతులతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి మరి ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ లెక్చరర్స్ ఇబ్బంది పడుతున్నారు, యువకులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఆమెలో ప్రగతి కూడా పడి మన జలసా ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న నోటిఫికేషన్ ముఖ్యమంత్రి నేను ఎప్పుడైతున్నా తమ్ముళ్ళందరికీ మీకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నిరుద్యోగికి ప్రతి యువకుడికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 72,000 రూపాయలు పాకెట్ ఎంత 72,000 రూపాయలు పాకెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి 2019లో ప్రమాణ స్వీకారం చేశాడు డిసెంబర్. ఆమె చెప్పాడు ఒక్కొక్క నిరుద్యోగి 3,000 రూపాయలు సార్. ఇప్పటికీ 2 సంవత్సరాలే ఒక్కరికైనా వేసినా వేయాల్సిన బాధ్యత ఉందా లేదా? అందుకే ఒక్కొక్క నిరుద్యోగి ఒక్కొక్క యువకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 72,000 రూపాయలు అన్నాడు అన్న మాట నలుగురు మాట్లాడతారు. తమ్ముడు చేయాలి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాల్సి చేస్తాడు. కష్టపడి కూలీ నాలి వేసుకొని అనేక మంది రైతులు, అనేక మంది ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ అలా కష్టపడి సామాన్య ప్రజలు కూడా కూలీ నాలి వేసుకొని ఒక గుండ స్థలం కొనుక్కుంటే ఇలా ఇల్లు కట్టుకుందామని ముగ్గేసుకుందామంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలా వెళ్ళాల్సిన ప్రభుత్వం నడిపించే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇలా డబుల్ బెడ్రూమ్ ముఖ్యమంత్రి ఆయన ఇల్లు అందించలేడు, ఇల్లు కట్టుకుందామంటే మాత్రం దానికి మన ట్యాక్స్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నిస్తాడు. నిజామాబాద్ ఇదే వచ్చారా ఏదో అవసరం అంటే ప్రజలు ట్యాక్స్ కూడా ఈ రోజు నిజామాబాద్ అయ్యారు. ఆయన కూడా ట్యాక్స్ చేస్తాడు కదా. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడ్డా కూడా ఆ ఇబ్బందులను గుర్తించే స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బులు పెట్టుకోవడం కదా. డబ్బులు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల సాయం చేస్తాం, 1,500 కోట్ల రూపాయలు ఇస్తాం. ఎక్కడ డబ్బులు పెట్టి కనీసం పరిస్థితులు. దాంతో పాటు ప్రజలు కష్టపడి కూలి వేసుకొని జాగ్రత్తని ఇల్లు అనుకుంటామంటే మన ఇలాంటి పెరుగుతుంది కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజలను మోసం చేసిన పెడతాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక మంది రియల్ వ్యాపారులు, అనేక మంది డాక్యుమెంట్ రైటర్స్ వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయినప్పుడు ముఖ్యమంత్రి కనీసం దీన్ని రద్దు చేద్దాం, ప్రజలు వ్యతిరేకించడం కూడా ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి జిఎస్ఎంసీ ప్రజలకు అప్పీల్ చేస్తాం. మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసపోకండి, రాష్ట్ర ప్రభుత్వం నమ్మి మోసపోకండి, రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మి మోసపోకండి. ఇవాళ మీరు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే ఎలా ఒప్పుకున్న వాళ్ళందరూ ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మేయర్ అయితే హైదరాబాద్ లో మన ఎన్ఆర్ఎస్ తో పాటు నెక్స్ట్ టీఆర్ఎస్ వర్కర్స్ మేము అప్పీల్ చేస్తారా. మన జిఎస్ఎంసీలో ఇలా బాగా ప్రజలు ఓడినాక మరి కదా టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా గుణపాఠం చెప్పారో, భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా మద్దతు చెప్పారో ఒక్కసారి తెలంగాణ ప్రజల అవసరం. అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తొస్తుంది, అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు వస్తున్నారు. ఇంకా కూడా ఎట్టి మనకు వెళ్ళాల్సి రద్దు
ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక ఆందోళన చేస్తాం. ఎన్నిటి బస్సులో ఈ రాబోయే రోజుల్లో కూడా వెళ్ళాల్సిన రద్దు చేసిన కూడా భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తాం. అవసరమైతే రాష్ట్ర ఉద్యమం కూడా భారతీయ జనతా పార్టీ పిలుపుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దయచేసి సోదరులారా, మీరందరూ ఆలోచన చేయాలి. కేవలం చట్టాన్ని మనం తెలుసుకోవడమే కాదు, గ్రామాల్లో అనేక విషయాలు అన్ని రాష్ట్రాల్లో రైతులు కూడా సంపాదిస్తున్నారు. అనేక మంది అన్ని రాష్ట్రాల రైతులు మనముంటే మాట్లాడి అన్ని రాష్ట్రాల రైతులు మద్దతు తెలుపుతున్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా ప్రభుత్వం రైతులకు అనుకూలమైన విధానాలు చూపిస్తున్నది, రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. కాబట్టి దీనికి ప్రత్యేకించాల్సిన అవసరం చెప్పారా? రైతులంతా నిర్ణయించుకోవాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందరూ కూడా గ్రామాల గల్లీ గల్లీలో మండలంలో కరపత్రాలు వచ్చి ఆ కరపత్రాల ద్వారా తప్పకుండా ప్రచారం చేసే అవసరం ఉంది కదా. రైతులకు వాస్తవ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క రైతు వ్యతిరేక విధానాలు ఈరోజు దేశాన్ని రాష్ట్రాన్ని ఆ రెండు పార్టీల యొక్క పండాలని బయట భారతీయ జనతా పార్టీ యొక్క శక్తివంతంగా తయారని రైతులకు వాస్తవ విషయాలు తెలియజేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందుకు మొదటి తప్పకుండా మీరు అనుకున్న విషయాలు మీరు ఆలోచన